హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ రిలేటెడ్ టు యూకే ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది వాచ్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హారిక, నేను యూకేలో ఉంటాను. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇప్పుడే షిఫ్ట్కి వెళ్ళి వచ్చాను. సో అందుకనే నాకు ఈరోజు ఫుల్లీ ప్యాక్డ్, మళ్ళీ వీడియో తీయడానికి కుదరదేమో అని చెప్పేసి ఇప్పుడే నేను రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట, ఇంకో 3 minutesలో నాకు పార్సిల్ ఇంటికి డెలివర్ అవుతుంది అని చెప్పేసి. సో ఆ పార్సిల్ ఏంటంటే ఇండియా నుంచే వచ్చింది, ఒక స్పెషల్ అకేషన్ కోసం. ఆ అకేషన్ ఏంటి అసలు ఎలా అని చెప్పేసి నేను ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే అసలు పార్సల్ ఏమేమి వచ్చాయి, ఏమేమి పంపించారు అని చెప్పి వీడియోలో చూపిస్తాను. మా మమ్మీ కొన్ని సర్ప్రైజ్ అని చెప్పారు, కానీ అవి నాకు తెలీదు. సో ఆల్రెడీ నీకు తెలుసు, కావాలని వీడియో కోసం కంటెంట్ కోసం చేస్తున్నావు అని అయితే అనుకోకండి. నాకు కొన్ని తెలుసు కానీ కొన్ని తెలీదు. సో అసలు ఏంటి ఎలా అని చెప్పేసి మొత్తం చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరన్నా గుంటూరులో ఉండి గుంటూరు నుంచి యూకే ఆర్ గుంటూరు నుంచి యూఎస్ కానీ ఎక్కడికన్నా పార్సల్ వేసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి, నేను వాళ్ళ నెంబర్ అయితే డ్రాప్ చేస్తాను. నేను ఇప్పుడు వరకు చూసిన దాంట్లో ద క్విక్కెస్ట్ కొరియర్ సర్వీస్ అనమాట. లిటరలీ గుంటూరు నుంచి 3 daysలో పార్సల్ అయితే నాకు వచ్చేసింది. అండ్ మోర్ ఓవర్ గుంటూరు నుంచి మాది ఉండేది పొన్నూరు. సో లిటరలీ ఒక 30 kilometers దాకా ఉంటుంది. వాళ్ళు గుంటూరు నుంచి పొన్నూరు వచ్చి మొత్తం వాళ్ళే ప్యాక్ చేసుకొని మళ్ళీ గుంటూరు వెళ్ళి కొరియర్ చేశారనమాట. సో చాలా ఫాస్టెస్ట్ కొరియర్ సర్వీస్. నీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఎవరైనా కొరియర్ సెండ్ చేసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, నేను మీకు నెంబర్ వాళ్ళది డ్రాప్ చేస్తాను. సో ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో అది కిందకి వెళ్ళి తెచ్చుకోవడానికి ఆబ్వియస్లీ బరువు ఉంటుంది కాబట్టి నేను కిందకి వెళ్ళి తెచ్చుకొని వీడియో అయితే రికార్డ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఇక్కడ కొరియర్ వచ్చిందని మనకేం ఫోన్ చెయ్యరు, కింద మన ఇంటి డోర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతారనమాట. ఇట్లా డెలివర్డ్ అని చెప్పి మనకైతే మెసేజ్ వస్తుంది. సో వన్స్ ఆ మెసేజ్ నాకు రిసీవ్ అవ్వగానే నేను వెళ్ళి ఆర్డర్ పిక్ చేసుకొని పైకి వచ్చి వీడియో రికార్డ్ చేస్తాను. సో గైస్, నేను లిటరల్లీ ఫుల్ వీడియో రికార్డ్ చేస్తాను అనుకున్నారు, కానీ లేటర్లీ నేను రియలైజ్ అయింది ఏంటంటే నేను వీడియో రికార్డ్ చేయలేదు. లైక్ వీడియో మీద క్లిక్ చేయడం మర్చిపోయాను. సో మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. సో అసలు పార్సల్ ఏమేమి వచ్చాయంటే, నాకు ఫస్ట్ బట్టలు ఒక 2 అయితే లాంగ్ ఫ్రాక్స్ వచ్చాయి. ఇవి నేను నార్మల్గా నాకు నచ్చింది ఫ్యాబ్రిక్ తీసుకుని నాకు పర్టికులర్గా ఈ డిజైన్ కావాలి అని చేయించుకున్న లాంగ్ ఫ్రాక్స్ 2. సో ఇది నేనే ఉన్నప్పుడే షాపింగ్ చేసింది. అండ్ ఇది మాత్రం ఒక లాంగ్ ఫ్రాక్ మాత్రం మా మమ్మీ ఒకళ్ళు వెళ్ళి నా కోసం షాప్ చేసి తీసుకొచ్చారనమాట. సో ఇది బ్యూటిఫుల్ కలర్. అండ్ ఇంకోటి ఏంటంటే, సో మళ్ళా నెక్స్ట్ ఇంకొక డిజైనర్ శారీ ఒకటి తీసుకున్నారు. ఈ డిజైనర్ శారీ విత్ మీరు చూస్తే కనుక ఇలా లేస్ వచ్చింది డిజైనర్ శారీకి. సో ఈ డిజైనర్ శారీ మీదకి ఇట్లా డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చింది. లైక్ ఇదిగోండి డిజైనర్ బ్లౌజ్, ఫుల్ ఇది హ్యాండ్ వర్క్ డిజైనర్ బ్లౌజ్ అనమాట. అండ్ తర్వాత ఒక షార్ట్ టాప్ నేను లాస్ట్ టైం ఇండియాలో మర్చిపోయాను, సో అది పంపించారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకొక శారీ. సో ఈ శారీ మీదకి ఇట్లా దీని ఏమంటారో నాకు తెలీదు, ఇలాంటి బ్లౌజ్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీ ఒకటి. ఇది మరి కెమెరాలో ఎలా కనిపిస్తుందో కైండ్ ఆఫ్ సిల్వర్ షేడ్ అట్లా కనిపిస్తుంది, కాకపోతే ఇది లైట్ బ్లూ అనమాట. బ్లూ విత్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది. సో దీని మీదకి నేనే దీనికి మగ్గం బ్లౌజ్ ఒకటి చూసుకున్నాను. సో హ్యాండ్స్కి మగ్గం అండ్ ఇట్లా బ్యాక్ సైడ్ కూడా మగ్గం వర్క్ వచ్చేటట్టు చూసుకున్నాను. అండ్ ఇలా సో ఇదొకటి, అంటే ఫుల్ మిర్రరే. సో ఇది పట్టు శారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ అనమాట. ఇది వచ్చేసి నాట్ పట్టు, దీన్ని ఏమంటారో నాకు తెలీదు. సో దీని మీదకి ఏంటంటే మళ్ళా డిజైనర్ బ్లౌజ్. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అట్లా ఉంటుంది, కాకపోతే ఏంటంటే కౌస్ అట్లా ఉంటాయి అన్నమాట.
అంతా కౌస్ ఇట్లా డిజైన్ లెక్క ఉంటుంది. ఇటు సైడ్ చూసుకుంటే ఇంకో కలర్ లైక్ ఈ కలర్ షేడ్లో ఉంటుంది. అండ్ దీని మీదకి వచ్చేసి మళ్ళీ డిజైనర్ బ్లౌజ్. సో ఇలా డిజైనర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. అండ్ ఇంటి దగ్గర నుంచి మా మమ్మీ ఏమేమి స్నాక్స్ పంపించారంటే చెక్కలు, తర్వాత గవ్వలు, తర్వాత గరం మసాలా. అసలు బాక్స్ దగ్గరికి వెళ్తేనే ఎంత ఫ్లేవర్ వస్తుందంటే బీభత్సమైన స్మెల్. సో ఇది వేసుకుంటే కర్రీ సూపర్ అనమాట. సో గరం మసాలా పంపించారు. అండ్ మళ్ళా కొబ్బరి లౌజ్ ఉంటుంది కదా, కొబ్బరి లౌజ్ ఇది ఇంట్లో చేసిందే, మా మమ్మీ చేశారు. సో కొబ్బరి లౌజ్, తర్వాత ఇది బెల్లం మిఠాయి ఉంటుంది కదా, బెల్లం మిఠాయి జీడిపప్పు అన్నీ వేసి చేశారు. సో ఇది మా మమ్మీయే చేశారు ఇంట్లో. అండ్ తర్వాత చూస్తే ఏంటంటే సో ఇది వచ్చేసి దీన్ని ఏదో మిక్స్ పౌడర్, మల్టీ ఏదో పౌడర్ అంటారు. లిటరల్లీ దీంట్లో 22 కైండ్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కలిపి ఇదైతే ప్రిపేర్ చేశారనమాట. లైక్ బాదం, పిస్తా, వాల్నట్, రాగి అండ్ సజ్జలు, కొర్రలు, వీట్, బార్లీ అన్నీ కలిపి చేసినవి. జావలా చేసుకోవడానికి బ్రేక్ఫాస్ట్లో అట్లా బాగుంటుందని చెప్పి ఇది ఒకటి పంపించారు. సో దీంతో పాటు పికిల్స్, చాలా పికిల్స్ వచ్చాయి. నేను లిటరలీ వెజ్ పికిల్స్ కోసం చాలా 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 క్రేవింగ్. సో నాకు వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ పంపించనా అని అడిగారు. ప్రాన్స్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ పంపిస్తానన్నారు. కానీ నాకు నాన్ వెజ్ పికిల్స్ తినాలని లేదు, వెజ్ పికిల్స్ పంపించు అని చెప్పాను నేను. సో ఇది వచ్చేసి ప్లెయిన్ గోంగూర పచ్చడి అనమాట. అండ్ దాంతోపాటు ఇది వచ్చేసి టమాటో పండు మిర్చి పికిల్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి మ్యాంగో. నేను 5 days ముందైతే చెప్పాను, ఆల్మోస్ట్ మ్యాంగో ఆవకాయ సీజన్లో అయితే అన్నీ అయిపోయినాయి కదా, అప్పటికప్పుడు మ్యాంగో తీసుకుని పికిల్ చేసి పంపించారనమాట, మ్యాంగో పికిల్. అండ్ ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ పికిల్ అనమాట, క్యాలీఫ్లవర్ పికిల్. అండ్ ఇది వచ్చేసి గోంగూర పండుమిర్చి పికిల్ అనమాట ఇది. తర్వాత ఇక్కడ కోకోనట్ ఆయిల్ అంటే గడ్డ అయిపోతుంది, సో అందుకని చెప్పేసి ఒక కోకోనట్ ఆయిల్ కూడా తెప్పించుకున్నాను. సో ఇది. అండ్ ఇది వచ్చేసి నైట్ క్రీమ్స్ అండ్ మాయిశ్చరైజర్స్ అనమాట. నేను లిటరలీ ఒక 8 years నుంచి సేమ్ మాయిశ్చరైజర్ వాడుతున్నాను, న్యూట్రిడర్మా వాళ్ళ బ్రాండ్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్సో నేను సేమ్ అంతే 7 years 8 years నుంచి సేమ్ లాక్మీ నైట్ క్రీమ్ వాడతాను అనమాట. సో అది ఒకటి తెప్పించుకున్నాను. అండ్ ఆల్సో నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు నేను నాకు ఏం తీసుకోవాలో తెలియక .N-కి లిప్ బామ్ ఒకటి తీసుకున్నాను, కానీ చాలా బాగా పనిచేస్తుంది, నాకు నచ్చింది, చాలా బాగుంది. సో అందుకని .N-కి లిప్ బామ్ ఒకటి తీసుకున్నాను నేనే. అండ్ ఇంకేం పంపించారంటే మై ఫేవరెట్ పావనీస్ మాడుగుల హల్వా. ఇది ఫ్రమ్ ఆరిజిన్ వచ్చిందనమాట, ఫుల్ గీ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ బెల్లంతో చేసిన మాడుగుల హల్వా ఒకటైతే పంపించారు. అండ్ ఆల్సో నాకు బాదం, ఇది నార్మల్ బాదం మిక్స్, సో దీంతో బాదం టీ కానీ బాదం మిల్క్ కానీ అవి మనం చేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా 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 ఇష్టము, బాదం టీగా చేస్తే. యూజువలీ టీ షాప్స్లో అట్లా అమ్ముతారు కదా, నేనైతే చాలా ఇష్టంగా తాగుతాను ఇండియా వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి. సో అందుకని చెప్పేసి బాదం డ్రింక్ మీకు ఒకటి తెప్పించుకున్నాను ఎప్పుడైనా టీ చేసుకోవడానికి. నేను ఇండియాలో మిస్ అయ్యేది ఇంకోటి బాదం టీ, సో అందుకని ఇదొకటి. అండ్ ఐబ్రో డ్రా చేసుకునే బ్రష్ ఒకటి, లైక్ ఇలాంటిది నేను చాలా ట్రై చేశాను యూకేలో తీసుకుందామని, నాకు పర్సనలీ దొరికినాయి, నాకు నచ్చలేదు. నేను లిటరలీ 2 years అవుతుంది ఐబ్రోస్ వేసుకొని. సో ఒక స్పెషల్ ఈవెంట్ ఉందని చెప్పా కదా, దానికోసం అని చెప్పి ఎక్స్ట్రా ఉంటే పంపించమంటే ఇది ఒకటి పంపించారు. సో ఇది గైస్ మనకి ఇండియా నుంచి వచ్చిన థింగ్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. I'll see you guys in the next video. Until then, take care. Bye bye.